కాకినాడ జిల్లా సామర్లకోటలో తల్లి ఇద్దరు పిల్లలు దారుణ హత్య జరిగిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు హత్యకు ముందు ఒక వ్యక్తి సంచరించినట్లుగా గుర్తించారు. అంతేకాకుండా హత్యకు గురైన మాధురి కాల్ లిస్ట్ ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలు భర్త ధనుప్రసాద్ ను కూడా అనేక కోణాల్లో ప్రశ్నించి అతని కాల్ లిస్ట్ ను కూడా పరిశీలిస్తున్నారు. కిరాతకంగా హత్య చేసిన నిందితుల కోసం 3 బృందాలుగా ఏర్పడి ఆధారాలు సేకరిస్తున్నారు పెద్దాపురం పోలీసులు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, సామర్లకోటలో తల్లి ఇద్దరు పిల్లలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే భర్త ఆ విషయానికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి ఆధారాలు సేకరించారు? గా చూసుకున్నట్లయితే సామర్లకోటలో జరిగిన రిబుల్ మటర్లో అయితే పోలీసులు చాలా వేగంగా పనిచేస్తారని చెప్పుకోవాలి. ఇప్పటికే 3 బృందాలుగా ఏర్పడి కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో అయితే 3 బృందాలను కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు క్షుణ్ణంగా అన్ని కోణాల్లో కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే భర్త నేరుగా స్పాట్ లోనే ఉన్నాడు. అయితే భర్త మీద కూడా అనుమానించారు. ముందుగా అదుపులోకి తీసుకున్నారు. అనేక ప్రశ్నల వర్షం గుర్తించారు. అనంతరం భర్త ఎవరైతే ధనుప్రసాద్ ఉన్నారో ధనుప్రసాద్ పనిచేస్తున్న జేపీ కన్స్ట్రక్షన్స్ కూడా వెళ్లి అక్కడ సూపర్వైజర్ ను కూడా ప్రశ్నించారు. అతను రాత్రి అంతా కూడా డ్యూటీలోనే ఉన్నాడా లేదా అనేది కూడా మొత్తం ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఆ కంపెనీకి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. అయితే ఏదైతే మర్డర్ జరిగిందో ఆ రాత్రి వేళ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అయితే అక్కడ తిరుగుతున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది. అయితే పూర్తిగా చూస్తున్నట్లయితే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ చూసుకున్నట్లయితే అసలు ఎవరికి చంపాల్సిన అవసరం వచ్చింది, అంత చిన్న పిల్లల్ని అంత కిరాతకంగా తలపైన గట్టిగా మోది చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. అయితే మాధురి కాల్ డేటాను కూడా ఆధారంగా తీసుకున్నారు. కాల్ డేటా మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు. అందులో అనుమానితులను కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే ధనుప్రసాద్ ఎవరికి కాల్ చేశారు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా అయితే పోలీసుల ఎంక్వైరీ కూడా అతని కాల్ లిస్ట్ కాల్ డేటా ఆధారంగా కూడా కొనసాగుతుంది. అయితే ఒకవేళ ధనుప్రసాదే చేయించి ఉంటే కనుక, అంటే భర్తే చంపించి ఉంటే ఏ కోణంలో జరిగింది, అసలు ఎందుకు అంత కిరాతంగా చంపాల్సి వచ్చింది, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయి అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వారి దగ్గర నుంచి కూడా ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే అంత చిన్న పిల్లల్ని అంత కిరాతకంగా ఎందుకు చంపారు, అసలు చంపింది ఎవరో, ఆ కిరాతకుడు ఎవరు అనే దాని మీద అయితే పోలీసుల దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కి సంబంధించి పోలీసులు ఇంకా ఆధారాలు